నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు గత 10 రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ ప్రాంతాలలో డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని, పూర్తి స్థాయిలో గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా 25,000 టీచర్ ఉద్యోగాలతో భర్తీ చేయాలని పెద్ద ఎత్తున దీక్షలు చేయడం జరుగుతుందని బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ అన్నారు. గత నెల రోజుల క్రితమే టెట్ పరీక్ష నిర్వహించారని, నిరుద్యోగులు మొన్నటి వరకు గ్రూప్ 1కు సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ మరియు డిఏఓ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షలు రాయడం జరిగిందని అన్నారు. ఇప్పుడు తక్కువ టైంలోనే డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించడంతో ఒత్తిడికి లోను కావడం జరుగుతుందని అన్నారు. డిఎస్సి పరీక్షకు సిలబస్ బాగా చదవవలసి ఉంటుందని, కాబట్టి నిరుద్యోగులు 90 రోజుల టైం ఇచ్చిన తర్వాత పోటీ పరీక్ష పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరడం జరుగుతుందని అన్నారు. 10 సంవత్సరాల తర్వాత పరీక్ష నిర్వహిస్తున్నారని, కాబట్టి నిరుద్యోగుల వయసు కూడా మీరుతుంది, కాబట్టి నిరుద్యోగులు కోరినట్టు 90 రోజుల సమయం ఇచ్చి పరీక్ష నిర్వహించాలని బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ ఉస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి యనగందుల శంకర్, సీనియర్ నాయకులు సుధాకర్, నియోజకవర్గ అధ్యక్షులు రాజు, శరత్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు గత వారం 10 రోజుల నుండి డిఎస్సికి సంబంధించి పరీక్షలు వాయిదా వేయాలని, మాకు కనీసం 90 రోజులు టైం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మొన్ననే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ జరిగినాయి, అదేవిధంగా డిఓ ఎగ్జామ్స్, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన ఎగ్జామ్స్ జరిగినాయి. మేము రకరకాల ప్రిపరేషన్ల మీద ఎగ్జామ్స్ రాసినాం. మా మీద చాలా ఒత్తిడి ఉన్నదని నిరుద్యోగులు ఇవాళ హైదరాబాద్లో దీక్షలు ధర్నాలు చేయడం జరుగుతుంది. ఇట్టి విషయాన్ని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల మీద ఒత్తిడి అధికంగా ఉన్నదని వాళ్ళు ఇలా ధర్నాకు దిగవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళకు 90 రోజుల టైం ఇవ్వాలని మేము బీఎస్పీ పార్టీ పక్షాన కోరుతాను. ఎందుకంటే పాపం వాళ్ళు ఎన్నో రోజుల నుండి హైదరాబాద్లో వివిధ కోచింగ్ సెంటర్ల కోచింగ్ తీసుకుని చదువుకుంటారు. ఈ డిఎస్సికి సిలబస్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి విద్యార్థులకు కూడా అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు 8,000 పోస్టులతో డిఎస్సి పెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. కానీ గతంలో హామీ ఇచ్చిన విధంగా 26,000 పోస్టులతో పూర్తి స్థాయిలో భర్తీ చేయాలి. ఎందుకంటే చాలామంది విద్యార్థుల వయస్సు మీరిపోవడం జరుగుతుంది. వాళ్ళకు అర్హత ఉండే పరిస్థితి రేపు లేని పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గతంలో 10 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో 10 ఏళ్ళు మనకు డిఎస్సి నిర్వహించిన సందర్భాలు లేవు. కాబట్టి చాలా సుదీర్ఘ కాలం తర్వాత పెడతాను, కాబట్టి వయసు కూడా ఇక్కడ అయిపోయే సందర్భాలు ఉంటాయి. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మరోసారి విద్యార్థుల పక్షాన ఆలోచన చేయాలి, వాళ్ళ సమస్యను అర్థం చేసుకోవాలని మేము బీఎస్పీ పార్టీ పక్షాన కోరుతాను. విద్యార్థులకు ఈ సందర్భంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలని, వాళ్ళకు తగిన అవకాశం ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.